హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 15. మరి మనం ఈరోజు ఈ వీడియోలో బబుల్ షాట్ గురించి తెలుసుకుందాం. అసలు బబుల్ షాట్ అంటే ఏంటి? బబుల్ షాట్ అంటే ఇప్పుడు సంథింగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అవి డిఫరెంట్గా ఉంటాయి వాల్యూస్. ఆ డిఫరెంట్గా ఉన్న వాల్యూస్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లాగా అరేంజ్ చేయడాన్నే బబుల్ షాట్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర సంథింగ్ 3, 6, 2, 4, 9 ఈ విధంగా 5 వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఈ 5 వాల్యూస్ 2, 3, 4, 6, 9 ఈ విధంగా సార్ట్ అయితే దీన్ని బబుల్ సార్ట్ అంటారు. ఫస్ట్ దీన్ని అన్సార్టెడ్, దీన్ని సార్టెడ్ అంటారు. సో ఫస్ట్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి వాల్యూస్, అండ్ తర్వాతకి దీన్ని అరేంజ్గా అంటే అసెండింగ్ ఆర్డర్ లాగా అరేంజ్ చేసినాం, దీన్ని బబుల్ సార్ట్ అంటారు. సో దీనికి మనం ఫస్ట్ కోడ్ చూద్దాం. సో దీనికి మనం 2 ఫర్ లూప్స్ వాడతాం. సో ఫస్ట్ వన్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఈ 5 ఉన్నాయి కాబట్టి 5, i ప్లస్ ప్లస్. ఇంకో ఫర్ లూప్లో ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ 5, j ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. దానికి ఇఫ్ a ఆఫ్ j గ్రేటర్ దెన్ a ఆఫ్ j ప్లస్ 1 అయితే, ఇప్పుడు స్వాపింగ్ చేస్తున్నాం, అందుకోసం ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. టెంప్ ఈక్వల్ టు a ఆఫ్ j. టెంప్ అంటే టెంపరీ వేరియబుల్ అనమాట. అండ్ a ఆఫ్ jలో a ఆఫ్ j ప్లస్ 1 అండ్ a ఆఫ్ j ప్లస్ 1లో టెంపరీ వాల్యూ టెంప్, అండ్ వీటికి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను అన్నిటికీ. సో ఇదనమాట కోడ్. సో దీని అవుట్పుట్ చూసినట్టయితే అవుట్పుట్, సో దీనికి ఫస్ట్ నేను 5 ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నా. 5, 4, 3, 2, 1. సో ఈ విధంగా ఇస్తే మనకి సార్టెడ్ అయ్యి 1, 2, 3, 4, 5 ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. సో మనకి యాక్చువల్గా కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం వర్కింగ్ చూసినట్టయితే సో మనకి బబుల్ షాట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం 5 ఇన్పుట్స్ ఇచ్చినాం కదా, 1, 2, 3, 4, 5. అందులో 5, 4, 3, 2, 1 ఇది వచ్చేసరికి 0, 1, 2, 3, 4 ఇండెక్సింగ్ ఈక్వల్ టు j. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు i వాల్యూ ఎంత మనకి? i వాల్యూ వచ్చేసరికి i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 5, 0 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ 5 అంటే 0 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది. ఈసారి j యొక్క వాల్యూ 0. ఇఫ్ a ఆఫ్ j అంటే j యొక్క వాల్యూ 0, a ఆఫ్ 0 గ్రేటర్ దెన్ a ఆఫ్ 0 ప్లస్ 1 అంటే 1, a ఆఫ్ 0 గ్రేటర్ దెన్ a ఆఫ్ 1 అని చెక్ చేస్తారు. అంటే 0, a ఆఫ్ 0 గ్రేటర్ దెన్ a ఆఫ్ 1 అని చెక్ చేస్తే 5 గ్రేటర్ దెన్ 4 అంటే కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. టెంప్ ఈక్వల్ టు a ఆఫ్ j అంటే 5 అనేది టెంపరీలో స్టోర్ అవుతుంది. తర్వాతకి a ఆఫ్ jలో a ఆఫ్ j ప్లస్ 1 అంటే ఈ 4 అనేది ఇందులోకి వస్తుంది. ఇప్పుడు a ఆఫ్ j ప్లస్ 1 ఈక్వల్ టు టెంప్. టెంప్ ఇంతకుముందు ఎంత ఉందంటే 5 ఉండే, ఈసారి a ఆఫ్ j ప్లస్ 1లోకి టెంప్ అంటే ఇందాక 5 ఉన్న వాల్యూ ఇందులోకి వస్తుంది. అంటే ఈ 4 అనేది ఇందులోకి వెళ్తుంది, ఈ 5 అనేది ఇందులోకి వస్తుంది. సో మనకి ఇక్కడ i ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు కూడా 0 ఉన్నప్పుడు సో ఈ రెండు స్వాప్ అవుతున్నాయి. 0, 0 ఉన్నప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వెళ్ళినప్పుడు ఇదంతా స్వాప్ అవుతుంది. స్వాప్ అయినప్పుడు మనకి 4 ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. నెక్స్ట్ ఈసారి i అనేది మారదు, j అనేది మారుతుంది. i ఈక్వల్ టు 0 ఉంటుంది, j అనేది j ప్లస్ ప్లస్ కాబట్టి 1 అవుతుంది. ఈసారి 1 అయినప్పుడు j యొక్క దగ్గర 1 ఉంటుంది. 1 గ్రేటర్ దెన్ 1 ప్లస్ 1 2 అంటే 1 అంటే ఎంత? ఇక్కడ ఇండెక్సింగ్ ఇక్కడ 1 గ్రేటర్ దెన్ 2నా అని చెక్ చేస్తుంది. 5 గ్రేటర్ దెన్ 3నా కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ స్వాప్ అవుతుంది. అంటే 5 3 దగ్గరికి వెళ్తుంది, 3 5 దగ్గరికి వస్తుంది.
4 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 3 5 2 1 అంటే మనకి ఇది ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఒక్కొక్క ఇండెక్స్ చెక్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ దాంట్లో ఈ 2 చెక్ చేసుకుంటుంది, సెకండ్ దానికి వచ్చేసరికి ఈ 2 చెక్ చేసుకుంటుంది. గ్రేటర్ ఉంటేనే చేంజ్ అవుతుంది, గ్రేటర్ లేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 2 చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ యొక్క వాల్యూ 0, జే యొక్క వాల్యూ 2 అవుతుంది. ఏ ఆఫ్ 2 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 3 అని చెక్ చేసుకుంటుంది. ఏ ఆఫ్ 2 అంటే ఎంత 5, ఏ ఆఫ్ 3 అంటే 2. 5 గ్రేటర్ దెన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తే స్వాప్ అయిపోతుంది. ఇవి యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంటాయి. స్వాప్ అయితే 2 5 1. మళ్ళీ ఐ యొక్క వాల్యూ 0, జే యొక్క వాల్యూ 3. ఏ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 4 కండిషన్ ట్రూ కాబట్టి ఇవి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. 1 5 ఈసారి ఇవి చేంజ్ అవుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఐ యొక్క వాల్యూ 0నే, జే యొక్క వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దెన్ 5 కాబట్టి కండిషన్ ట్రూ లోపలికి వస్తుంది. ఏ ఆఫ్ 4 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 4 + 1 5. ఇక్కడ మనకి ఇండెక్సింగ్లో 5 లేదు, సో మనకి ఇది ఫెయిల్ అయిపోతుంది కండిషన్. మళ్ళీ పైకి వెళ్తుంది, అప్పుడు జే ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దెన్ 5 కండిషన్ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అవుటర్ లూప్లో ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఈసారి ఐ అనేది 1 అవుతుంది, ఐ యొక్క వాల్యూ 1. మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు జే యొక్క వాల్యూ 0 అవుతుంది. మళ్ళీ రిపీట్ లూప్ అనేది అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఈసారి జే అనేది 0, ఏ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1 అని చెక్ చేస్తుంది. 4 గ్రేటర్ దెన్ 3 అని చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి స్వాప్ అయిపోతుంది. ఈ 2 స్వాప్ అయిపోతుంది. 3 4 2 1 5. మళ్ళీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. మళ్ళీ ఐ ఈక్వల్ టు 1 ఉంటుంది, జే ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఏ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 2 అంటే ఏ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 2 కండిషన్ ట్రూ, మళ్ళీ స్వాప్ అవుతుంది. సో ఈసారి ఈ 2 స్వాప్ అవుతాయి. 3 2 4 1 5. మళ్ళీ ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2. మళ్ళీ స్వాప్ అయితే 3 2 1 4 5. సో మళ్ళీ ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 3. 3 అంటే 4 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ఫాల్స్. మళ్ళీ ఇంక్రిమెంట్ అయితే జే యొక్క వాల్యూ 4 అంటే 4 అంటే 5. 5 గ్రేటర్ దెన్ ఇక్కడ ఇండెక్స్లో 5 లేదు కాబట్టి ఫాల్స్ అయిపోతుంది కండిషన్. నెక్స్ట్ మళ్ళీ ఐ యొక్క వాల్యూ 2 అవుతుంది, జే యొక్క వాల్యూ 0 అవుతుంది. సో మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు జే యొక్క వాల్యూ 0. ఏ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1 అంటే 3 గ్రేటర్ దెన్ 2 అని చెక్ చేస్తుంది. గ్రేటర్ కాబట్టి 2 3 స్వాప్ అయితే యాజ్ ఇట్ ఈస్, ఇవి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. మళ్ళీ ఐ ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 1. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఈసారి ఈ 2 స్వాప్ అయితే 2 1 3 4 5. సో మళ్ళీ ఐ ఈక్వల్ టు 2 అవుతుంది, జే ఈక్వల్ టు 1 2 అవుతుంది. సో 2 అంటే ఏంది మనకి 3 గ్రేటర్ దెన్ 4 కండిషన్ ఫాల్స్. మళ్ళీ 4 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ఫాల్స్. 5 మళ్ళీ ఇండెక్స్ నెంబర్ లేదు కాబట్టి ఫాల్స్ అయిపోతుంది. సో మొత్తం ఈ ఇన్నర్ లూప్ అనేది అయిపోతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ ఐ యొక్క ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఐ అనేది 3 అవుతుంది, జే అనేది 0 అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటుంది 2 గ్రేటర్ దెన్ 1 కండిషన్ ట్రూ కాబట్టి స్వాప్ అవుతుంది. 1 2 3 4 5. మళ్ళీ ఐ ఈక్వల్ టు 3 ఉంటుంది, జే ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఈ 2 స్వాప్ కావాలి. 2 గ్రేటర్ దెన్ 3 కండిషన్ ఫాల్స్. మళ్ళీ నెక్స్ట్ ఐ అండ్ జే అనేది 2 అవుతుంది. 3 గ్రేటర్ దెన్ 4 కండిషన్ ఫాల్స్. ఈ విధంగా అన్ని ఫాల్స్ అవుతాయి. సో ఫాల్స్ అయిపోయి మొత్తం లాస్ట్కి మనకి అవుట్పుట్లో 1 2 3 4 5 ఇదనే అవుట్పుట్ వస్తుంది. ఇదే మనకి వాల్యూస్ అనేది ఏ విధంగా ఇచ్చినా, ఇప్పుడు ఇది డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనకి అసెండింగ్ ఆర్డర్ లాగా వచ్చింది. బట్ మీరు ఈ జిగ్జాగ్లు ఇచ్చిన డిఫరెంట్ వాల్యూస్లో ఇచ్చినా సరే మనకి అసెండింగ్ ఆర్డర్ లాగానే వస్తుంది వాల్యూస్ అనేవి అవుట్పుట్లోకి. సో ఇదన్నమాట వర్కింగ్ ఆఫ్ బబుల్ సార్ట్. సో ఇది కండిషన్ ట్రూ అయితే స్వాప్ అవుతుంది, కండిషన్ ఫాల్ అయితే మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది. సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా VS కోడ్లో కూడా చూద్దాం. సో ముందుగా మీరు మీ యొక్క డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ఫైల్లో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ దీనికి నేమ్ వచ్చేసరికి bubblesort.c అని ఇస్తున్నాం. సో ఫస్ట్ బేసిక్ సింటాక్స్ రాసుకోండి. #include stdioboard.h int main. ఇప్పుడు నేను ఒక అరే
డిక్లేర్ చేస్తున్నా, ఇంట్ ఏ ఆఫ్ 5 అని ఇస్తున్నా. అండ్ దీనికి ఒక వాల్యూస్ 5, 4, 3, 2, 1 లాస్ట్లో సెమికోలన్. అండ్ నేను ఇప్పుడు printf actual values in an array before sort. అండ్ ఇప్పుడు ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. int i equal to 0, i less than 5 times కాబట్టి 5, i plus plus ప్రింట్ చేస్తున్నా. printf %d స్పేస్ a of i. సో మనం 5 టైమ్స్ ప్రింట్ చేసే దాని బదులు లూప్లో పెట్టి 5 టైమ్స్ ప్రింట్ చేపిస్తున్నా. ఒకసారి రన్ చేసి చూస్తే యాక్చువల్ వాల్యూస్ ఇన్ అన్ అరే బిఫోర్ సార్ట్ 5, 4, 3, 2, 1. సో మనకు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్టింగ్ చేద్దాం. అందుకోసం చెప్పినా కదా 2 ఫర్ లూప్స్ తీసుకోవాలని. ఫర్ ఇంట్ i equal to 0, i less than 5, i plus plus. ఫర్ ఇంట్ j equal to 0, j less than 5 times got 5, j plus plus. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఇఫ్ a of j గ్రేటర్ దెన్ a of j plus 1 అయితే ఇంట్ టెంప్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ టెంప్ అనే వేరియబుల్లో a of jని స్టోర్ చేస్తున్నా. అండ్ a of jలో a of j plus 1ని స్టోర్ చేస్తున్నా. అండ్ a of j plus 1లో టెంప్లో ఉన్న వాల్యూని స్టోర్ చేస్తున్నా. మనకి లాస్ట్లో సార్ట్ అయిన తర్వాత వాల్యూస్ చూడడానికి ప్రింట్ చేస్తున్నా. printf ఆఫ్టర్ సార్టింగ్ ద వాల్యూస్ ఆర్. దానికోసం మళ్ళీ ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ j equal to 0, j less than 5, j plus plus. printf %d a of j. రన్ చేసి చూసినట్లయితే యాక్చువల్ వాల్యూస్ ఇన్ అన్ అరే బిఫోర్ సార్ట్ 5, 4, 3, 2, 1. ఆఫ్టర్ సార్టింగ్ ద వాల్యూస్ ఆర్ 1, 2, 3, 4, 5. సో మనకు సార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంట్ i equal to 0 అని వేరియబుల్ i అనే వేరియబుల్ తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ డిక్లేర్ చేసిన ఇంట్ i equal to 0 అని. సో మరి ఎర్రర్ రాదా అంటే రాదు. ఎందుకంటే ఈ i అనేది ఈ యొక్క ఫర్ లూప్ దాకానే తీసుకుంటుంది. మళ్ళీ ఈ ఫర్ లూప్లోకి వచ్చేసరికి ఈ i వేరే లాగా తీసుకుంటుంది. అంటే దీనికి సంబంధం ఉండదు. ఇక ఈ వేరియబుల్కి సంబంధం ఉండదు. అండ్ ఈ j అనే వేరియబుల్కి ఈ j అనే వేరియబుల్కి సంబంధం ఉండదు. ఓన్లీ ఈ j అనేది ఇంతవరకే పనిచేస్తుంది. అండ్ ఈ j అనేది ఇంతవరకే పనిచేస్తుంది. ఈ యొక్క j వాల్యూస్ ఇందులోకి, ఈ యొక్క j వాల్యూస్ ఇందులోకి వర్క్ కావు. సో అందుకే నేను తీసుకున్నా ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకి \n పెడితే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం మళ్ళీ. సో యాక్చువల్ వాల్యూస్ ఇన్ అన్ అరే బిఫోర్ సార్ట్ 5, 4, 3, 2, 1. ఆఫ్టర్ సార్టింగ్ ద వాల్యూస్ ఆర్ 1, 2, 3, 4, 5. సో మనకి అవుట్పుట్లోకి వచ్చినాయి కరెక్ట్గానే. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వచ్చి రన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. మళ్ళీ సెకండ్ పర్సన్ వచ్చి రన్ చేస్తే సేమ్ వాల్యూస్. బట్ నాకు ఇట్లా వద్దు. నేను అనుకున్న ఇన్పుట్స్ లేవు, నేను అనుకున్న అవుట్పుట్ రావట్లేదు. సో యూజర్కి కావాల్సినట్టుగా, అంటే యూజరే ఎన్నైతే వాల్యూస్ ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూస్ ఎంటర్ చేసిన దాంట్లోకి వెళ్ళి సార్టింగ్ చేద్దాం. సో అందుకోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది తీసేద్దాం. ఫస్ట్ వాల్యూస్ తీసేసి ఇక్కడ 100 అని ఇస్తున్నాం మ్యాక్సిమం సైజ్ అనేది. సో యూజర్ అనేవాడు 100 ఇన్పుట్స్ అయితే ఇవ్వలేడుగా, అంతగానం టైప్ చేసుకుంటూ కూర్చోలేడు. సో అందుకోసం మ్యాక్సిమం 100 అనే సైజ్ ఇస్తున్నా. ఇప్పుడు యూజర్కే చాయిస్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు ఫస్ట్ పర్సన్ అనేవాడు 10 ఇన్పుట్స్ ఇస్తాడు, సెకండ్ పర్సన్ అనేవాడు 20 ఇన్పుట్స్ ఇస్తాడు. సో ఆ విధంగా యూజర్కే ఎన్నైతే వాల్యూస్ ఇద్దామనుకుంటుండో ఆ వాల్యూస్ ఇచ్చే నెంబర్ కూడా యూజర్కే ఇస్తున్నా. అందుకోసం ఒక printf స్టేట్మెంట్ రాస్తున్నా. printf ఎంటర్ ఏ నెంబర్, how many values do you want to give. సో సపోజ్ 5 వాల్యూస్ ఇద్దాం అనుకుంటాడు, లేదంటే 10 వాల్యూస్ ఇద్దాం అనుకుంటాడు. ఆ 10 వాల్యూస్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా.
సో ఆ వేరియబుల్ అనేది n అని తీసుకుంటున్నా, అండ్ అది యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి scanf %d అడ్రస్లో n. అండ్ ఇప్పుడు యూజర్ నుంచి ఒక నెంబర్ తీసుకుంటు n అయితే వాల్యూస్ ఇద్దాం అనుకుంటుండో, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు n అయితే వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నా అన్నిసార్లు లూప్ చేయాలి. సో ఇప్పుడు యూజర్ అనేవాడు 10 వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాడు. సో ఆ వాల్యూస్ తీసుకోవడానికి ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. సో చెప్పిన కదా, ఈ i అనే వేరియబుల్ ఈ యొక్క ఫర్ లూప్ లోపలనే యూజ్ చేసుకుంటుంది. సో దీనికి మళ్ళీ దీనికి కనెక్షన్ ఉండదు. సో అందుకే i = 0, i <, ఎన్నిసార్లు లూప్ చేయాలి, ఎన్నిసార్లు అంటే యూజర్ ఎన్నైతే వాల్యూస్ ఇస్తాడో, సో ఆ వాల్యూస్ ఎవరికి తెలుసు, n అనే వేరియబుల్కి తెలుసు. అందుకే n అని ఇస్తున్నా. అండ్ i++. నెక్స్ట్ scanf %d అడ్రస్లో a of i. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్, హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్? 8 వాల్యూస్. సో నాకు ఇక్కడ కర్సర్ చూపిస్తుంది, కానీ అది చూపిస్తుందా చూపించట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఏం చేద్దామంటే ఇక్కడ ప్రింట్ చేద్దాం ఒక స్టేట్మెంట్ని. printf ఎంటర్ %d ఇన్పుట్. i+1 ఎందుకు వస్తుందంటే చెప్తా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్, హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు గివ్? 7 వాల్యూస్. ఎంటర్ ఫస్ట్ ఇన్పుట్ అంటే ఎంటర్ 1 ఇన్పుట్ అంటే ఫస్ట్ ఇన్పుట్. ఇప్పుడు ఇక్కడ i ఇచ్చినామంటే i యొక్క వాల్యూ 0, అంటే ఇక్కడ మనకి ఎంటర్ 0 ఇన్పుట్, 1 ఇన్పుట్, 2 ఇన్పుట్. సో 0 బాగుండదు కాబట్టి i+1 ఇచ్చిన, అందుకే ఎంటర్ 1 ఇన్పుట్ అని వచ్చింది. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసరికి 7, 6, 5, 4, 3, 2, 1. అండ్ నెక్స్ట్ printf యాక్చువల్ వాల్యూస్ ఇన్ అన్ అరే బిఫోర్ సార్ట్. int i = 0. ఇక్కడ మనం n అనేది ఇవ్వాలి, ఎందుకంటే యూజర్ అనేవాడు ఎన్ని ఎంటర్ చేస్తాడో మనకు తెలియదు కాబట్టి అది ఎవరికి తెలుసు, n అనే వేరియబుల్కే తెలుసు. అందుకే ఇక్కడ n ఇస్తున్నాం. అండ్ a of i. నెక్స్ట్ ఫర్ int i = 0, ఎన్నిసార్లు లూప్ పోవాలంటే n టైమ్స్ లూప్ పోవాలి. ఇక్కడ కూడా n టైమ్స్ లూప్ పోవాలి. అండ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమ్. అండ్ లాస్ట్లో ఇక్కడ కూడా n టైమ్స్ లూప్ పోవాలి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్, హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్? 3 వాల్యూస్. ఎంటర్ ఫస్ట్ వాల్యూ 8, సెకండ్ వాల్యూ 6, థర్డ్ వాల్యూ 4. యాక్చువల్ వాల్యూస్ ఇన్ అన్ అరే బిఫోర్ సార్ట్ 8, 6, 4. ఆఫ్టర్ సార్టింగ్ ద వాల్యూస్ ఆర్ 4, 6, 8. అంటే అసెండింగ్ ఆర్డర్లో మనకి సార్టింగ్ అనేది జరిగింది. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఈసారి నేను 10 వాల్యూస్ ఇస్తున్నా. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 98, సెకండ్ వాల్యూ 87, థర్డ్ వాల్యూ 23, ఫోర్త్ వాల్యూ 65, ఫిఫ్త్ వాల్యూ 12, సిక్స్త్ వాల్యూ 47, సెవెంత్ వాల్యూ 38, ఎయిత్ వాల్యూ 15, నైన్త్ వాల్యూ 100, 10th వాల్యూ 24. రన్ చేసి చూసినట్లయితే యాక్చువల్ వాల్యూస్ ఇన్ అన్ అరే బిఫోర్ సార్ట్ 98, 87, 23, 65, 12, 47, 38, 15, 100, 24. దాన్ని సార్ట్ చేసినట్లయితే అసెండింగ్ ఆర్డర్లో 12, 15, 23, 24, 38, 47, 65, 87, 98, 100. సో కరెక్ట్గానే సార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సార్టింగ్ అనేది చేస్తాం. అండ్ ఇది అసెండింగ్ ఆర్డర్లో అయింది కదా, మనం డిసెండింగ్ ఆర్డర్ చేసినా సరే దాన్ని సార్టింగ్గా అంటాం. సో ఈ విధంగా మనం సార్టింగ్ అనేది చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.